టెంపుల్ వచ్చేసరికి బీరంగూడలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి టెంపుల్. ఈ ఆర్చి గుండా వెళ్ళాలి మనం. ఇక్కడ ఆటోలు కనబడుతున్నాయి కదా ఇటు నుంచి. ఇదే టెంపుల్. టెంపుల్ రైట్ సైడ్ ఇది శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం. ఇక్కడ దగ్గర దగ్గర 100 మూవీ షూటింగ్స్ జరిగినాయి. ఈ ఫ్రంట్ సైడ్ కితకితలు, పుష్ప, లౌక్యం, బావగారు బాగున్నారా, భలే భలే మగాడిబాయ్, కుటుంబ శంకర్, కందిరేగా, బింబిసార, డమరకం, బ్రాండ్ బాబు, ఈ మూవీ షూటింగ్స్ అన్ని ఈ టెంపుల్లో జరిగాయి. ఇది కాకతీయ కాలం నాటి టెంపుల్. దాదాపు 1300 years బ్యాక్ టెంపుల్. భ్రమరాంబ మల్లికార్జునలు కలిసి ఉండటం వలన ఈ టెంపుల్ని భ్రమరాంబ మల్లికార్జున దేవస్థానం అని అంటారు. ఈ టెంపుల్ వచ్చేసరికి భోగ మహర్షి అండ్ భృగ మహర్షి కలిసి కట్టించారు. ఈ టెంపుల్లో మూవీ షూటింగ్స్ జరిగాయి కదా, అవన్నీ హిట్. టెంపుల్ పక్కనే మళ్ళీ ఇంకో టెంపుల్ కూడా ఉంది. పుష్ప షూటింగ్ జరిగింది ఇదే టెంపుల్లో. ఈ టెంపుల్లోని షాప్స్ ఉన్నాయి. ఇక్కడ మర్రి చెట్టు కూడా ఉంది. అందుకని ఇక్కడ శివుడు కనబడుతుంది. ఇక్కడ బింబిసార ఈశ్వరుడే సాంగ్ ఉంది కదా, ఇక్కడ బింబిసారలో సాంగ్, ఆ మూవీ షూటింగ్ ఇక్కడే జరిగింది. బింబిసారలోని ఈశ్వరుడే సాంగ్ ఇది. షూటింగ్ జరిగిన లొకేషన్ ఇక్కడ. కితకితలు, ఈ సీన్ గుర్తుంది కదా, కితకితలు ఎంట్రన్స్ లో ఆ సీన్ జరిగింది ఇక్కడ ఈ టెంపుల్లే. ఫ్రంట్ సైడ్ స్టెప్స్ దగ్గర జరిగింది. నేను కాపీరైట్ వస్తాయి కాబట్టి ఆ సీన్స్ కానీ ఫొటోస్ ఎక్కువ పెట్టకూడదు. సో ఫాస్ట్గా పిక్స్ వెళ్ళిపోతుంటాయి. మీరు పాస్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది ఎంట్రన్స్. కందిరీగా సీన్ గుర్తుంది కదా, ఆ ఎంట్రన్స్ లో జరిగింది. ఈ గుడి లోపల ప్రాంగణం, గుడి లోపల ఇక్కడ వాటర్, డ్రింకింగ్ వాటర్ కూడా ఉంది. ఇక్కడ నంది ఉంది శివుడికి ఎదురుగ్గా. ఈ బావగారు బాగున్నారు, నంది లోపల నుంచి చూస్తారు కదా. అండ్ లౌక్యంలో హీరోయిన్ ఎంట్రన్స్ ఇదే, నందిలో నుంచి చూడడం. ఇక్కడే హీరోయిన్ లౌక్యం నైట్ పూట సీన్ తీశారు. అది కొన్ని సెట్టింగ్లు ఉంటాయి, అందువల్ల ఎగ్జాక్ట్గా అయితే మీకు అంత అనిపించదు. అదిగోండి మల్లికార్జున స్వామి. పక్కనే భ్రమరాంబ అమ్మవారు. ఇదే అండి మెయిన్ మల్లికార్జున స్వామి, పక్కన భ్రమరాంబ అమ్మవారు. ఇక్కడే పులిహోర ప్యాకెట్లు అవి చిన్న అమ్ముతున్నారు. శుక్రవారం వెళ్ళడం వల్ల శ్రీ గణపతి దేవాలయం. ఇది ఇక్కడ గుడుంబ శంకర్ షూట్ ఉంది కదా, అది ఇక్కడే కొంచెం జరిగింది. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఇది. చాలా మూవీ షూట్స్ జరిగినాయండి ఇక్కడ. దాదాపు 100 మూవీ షూట్స్ జరిగినాయి ఇక్కడ. ఇది కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం.
శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయం. ఇంకా నవగ్రహాల దర్శనం, నవగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ లోపల. పెద్ద మర్రి చెట్టు కూడా ఉంది. ఇది భలే భలే మొబైల్ వేలో అటు ఇటు తిప్పి చివరికి ఈ టెంపుల్కి తీసుకొచ్చేది. నైట్ పూట సీన్ ఉంటుంది కదా, ఇది గుడి బ్యాక్ సైడ్ అండి. గుడి లెఫ్ట్ సైడ్ మీరు వచ్చి కొంచెం బ్యాక్ వస్తే ఇదంతా దాదాపు ఒక 40-50% హైదరాబాద్ మనకు కనబడుతుంది పైనుంచి. బిరంగూడ గుట్ట అంటారు దీన్ని. ఈ పైనుంచి వ్యూ అంతా చిన్న క్వారీ కూడా ఉందండి ఇక్కడ. రాళ్ళు మొత్తం ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఇక్కడి నుంచి. బండరాళ్ళు ఉంటాయి కదా, ఇది ఇక్కడి నుంచి వాటర్ ట్యాంక్ పెద్దది, మొత్తం టెంపుల్కి బీరంగూడకి ఇక్కడి నుంచి సప్లై అయ్యేది. దాదాపు ఒక 2 floors ఉంటుంది, 2 floors ఉంది. ఈ పక్కనే చిన్న టెంపుల్ కూడా ఉంది బ్యాక్ సైడ్. మల్లికార్జున భ్రమరాంబిక టెంపుల్ ఉంది, దాని బ్యాక్ సైడ్ ఇదంతా టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ వాటర్ పైపులు పెద్ద పెద్దవి టెంపుల్ బ్యాక్ సైడ్, ఇక్కడ నుంచే వాటర్ సప్లై అయ్యేది మొత్తం బీరంగూడకి. ఇక్కడ చిన్న గుండంలాగా అక్కడ ఏర్పాటు చేశారు మన వాటర్. ఇది చిన్న గుండంలాగా ఉంది. ఇదే టెంపుల్ బ్యాక్ సైడ్ టెంపుల్ ఉన్నాయి కదా, ఆ టెంపుల్ ఇది. చిన్న టెంపుల్ ఉంది ఇక్కడ. ఇక్కడ 4 feet శివలింగం ఉంది లోపల. వీరభద్రేశ్వర లింగం అది. వీరప్ప లేదా బీరప్ప అనేవాళ్ళు, అందుకే దీనికి బీరంగుట్ట అని పేరు వచ్చింది. ఎంత బ్యాక్ సైడ్ వ్యూ, చాలా పార్కింగ్ ఉంది, పెద్ద పార్కింగే. ఇది వచ్చేసరికి మనం స్టార్టింగ్ లో చూసాం కదా, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయం. మనకి ఆ టెంపుల్ కి పక్కనే ఆపోజిట్ లో రైట్ సైడ్ ఉంటుంది ఈ టెంపుల్. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. ఈ టెంపుల్లో మామూలుగా అయితే ఫోటోషూట్ కానీ కెమెరా ఎలా లేదు. వీళ్ళు సపరేట్గా బోర్డు కూడా పెట్టారు. ఆలయంలో స్వామివారి ఫోటోలు కానీ పెళ్లి షూటింగ్ తీసుకునేవారు ఎక్కువ తీసుకోవాలి. ఇవన్నీ ఫ్రంట్ సైడ్. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. చిన్న గార్డెన్ ఉంది కింద. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ కూడా యూజ్ అవుతుంది. చిన్న చిన్న పూల మొక్కలు ఇది గడ్డి పెంచారండి. ఇది పైకి ఎక్కాలి, మెట్లు స్టెప్స్ ఉంటాయి. ఇది పైన వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తాడు ఇక్కడ గుడి పైన. ఇది వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయం. మనం చూసిన భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం ఏదైతే ఉందో దానికి ఆపోజిట్, దానికి రైట్ సైడ్ ఈ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ ఈ టెంపుల్లో సపోటా చెట్లు కూడా ఉన్నాయి. సపోటా చెట్లు కొయ్యకూడదు, కాకపోతే సపోటా చెట్లు కూడా ఉన్నాయి. ఇది టెంపుల్, ఆ టెంపుల్ దర్శించుకొని మెయిన్ రోడ్డు మీదకి వస్తుంటే, మనం స్టార్టింగ్లో పెద్ద ఆర్చ్ చూసాం కదా, అటువైపు వస్తుంటే ఇక్కడ వినాయకుడి విగ్రహం కనబడింది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.